అంతఃశత్రు బాధలు ఎక్కువగా ఉన్నప్పుడు అంతఃశత్రు బాధల నుంచి బయటపడటానికి వీరభద్రుడి మంత్రం విశేషంగా సహకరిస్తుంది. ఉగ్ర రూపంలో ఉన్న వీరభద్రుడి మంత్రాన్ని జపించినట్లయితే దృష్టి దోషాలు తొలగింపజేసుకోవచ్చు, ఊహించని శత్రు సమస్యలను అధిగమించవచ్చు. ధర్మం ప్రమాదంలో పడినప్పుడు, అధర్మం విజృంభిస్తున్న తరుణంలో అధర్మాన్ని నశింపచేయటానికి, ధర్మాన్ని పునరుద్ధరణ చేయటానికి దైవం అనేక రూపాల్లో అవతరిస్తాడని పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. పరమేశ్వరుడి ఉగ్ర రూపం నుంచి ఆవిర్భవించిన అద్భుత శక్తివంతమైనటువంటి రూపమే వీరభద్ర రూపం. జీవితంలో అనిశ్చిత పరిస్థితులు ఎదురైనప్పుడు ఆ అనిశ్చిత పరిస్థితుల నుంచి బయటపడటానికి, కఠోర లక్ష్యాలు ముందున్నప్పుడు ఆ లక్ష్యాలలో విజయం సాధించటానికి, ఏకాగ్రత లోపించినప్పుడు ఏకాగ్రతను పెంపొందింపజేసుకోవటానికి వీరభద్ర మంత్రం అద్భుతంగా ఉపకరిస్తుంది. శత్రు బాధలు, దృష్టి దోషాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఆ దృష్టి దోషాలను అధిగమించటానికి, శత్రువులను మిత్రులుగా మార్చుకోవటానికి కూడా వీరభద్ర మంత్రం విశేషంగా సహకరిస్తుంది. దీర్ఘకాలిక అనారోగ్యాల వల్ల ఏర్పడే భయాలను అధిగమించటానికి కూడా వీరభద్ర మంత్రం చక్కగా ఉపకరిస్తుంది. ఓం వీరభద్రాయ నమః. జై మహావీరభద్ర, జై మహాదేవపుత్ర. వీరభద్ర వీరభద్ర జయతు జయతు మహారుద్ర. వీరభద్ర వీరభద్ర జయతు జయతు మహారుద్ర. ఈ వీరభద్ర మంత్రం వెనుక ఉన్నటువంటి పురాణ కథను పరిశీలిస్తే, పరమేశ్వరుడు దక్షయజ్ఞంలో సతీదేవి తన శరీర త్యాగం చేసిన తర్వాత ఆ విషయం తెలుసుకొని ఆగ్రహంతో తన జటాజూటంలో నుంచి ఒక జటను పెరికి భూమి మీద విసిరేస్తాడు. అలా పరమేశ్వరుడి జటాజూటంలో నుంచి వచ్చిన అద్భుత ఉగ్ర స్వరూపమే వీరభద్రుడు. ఆ వీరభద్రుడు అనేక ఆయుధాలు ధరించి దక్షయజ్ఞానికి వెళ్ళి దక్షుడి శిరస్సును ఖండిస్తాడు, దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేస్తాడు. ఆ సమయంలో ఓం వీరభద్రాయ నమః అంటూ వీరభద్ర మంత్రం జపించిన వాళ్ళకి తన కరుణను వీరభద్రుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి వీరభద్ర మంత్రాన్ని పఠించినట్లయితే శత్రువులు భయపడిపోతారు, దృష్టి దోషాలు తొలగింపజేసుకోవచ్చు. అంతటి శక్తి వీరభద్ర మంత్రానికి ఉంటుంది. ఓం వీరభద్రాయ నమః. ఈ మంత్రంలో ఉన్నటువంటి అర్థాన్ని పరిశీలిస్తే, సృష్టికి మూలమైనటువంటి ప్రణవాక్షరం ఓంకారంతో వీరభద్ర మంత్రం ప్రచోదనం అవుతుంది. వీరభద్రుడు అంటే అర్థం ఏంటంటే వీరత్వాన్ని ప్రదర్శిస్తూ రక్షణను కలిగింపజేసేవాడు అని అర్థం. అందుకే ఆయన్ని వీరభద్రుడు అనే పేరుతో పిలుస్తారు. ఈ వీరభద్రుడు ప్రధానంగా పరమేశ్వరుడి తమోగుణం నుంచి ఆవిర్భవించాడు కాబట్టి శత్రుబాధలన్నీ పోగొడతాడు. శత్రుబాధలు పోగొట్టి రక్షణను కలిగింపజేసి వీరత్వాన్ని, ధైర్యాన్ని ప్రచోదనం చేసేవాడు కాబట్టి వీరభద్ర అంటూ స్వామిని కీర్తిస్తాం. అది వీరభద్ర అనే నామంలో ఉన్న అంతరార్థం. అటువంటి వీరభద్రుడికి నమస్కారము అనే అర్థంలో ఓం వీరభద్రాయ నమః అంటూ కీర్తిస్తున్నాం. ఇక్కడ వీరభద్రుడు రకరకాలైనటువంటి ఆయుధాలను ధరించి ఉంటాడు. ఆ ఆయుధాలన్నీ కూడా శత్రుబాధలు తొలగింపజేయటానికి సంకేతము, భయాన్ని పోగొట్టడానికి సంకేతం, అచంచలమైనటువంటి ఆత్మవిశ్వాసాన్ని కలిగింపజేసుకోవటానికి, ప్రతికూల పరిస్థితులు అధిగమించటానికి తప్పనిసరిగా వీరభద్ర మంత్రాన్ని జపించాలి. ఈ వీరభద్ర మంత్రాన్ని ప్రదోష కాలంలో పఠిస్తే అద్భుతమైన మనోధైర్యం కలుగుతుంది. అలాగే పరమేశ్వరుడికి ప్రీతికరమైన సోమవారం రోజు ఈ మంత్రాన్ని జపించినా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ప్రతి నెలలో వచ్చేటటువంటి మాస శివరాత్రి ప్రదోష కాలంలో, అంటే సాయంత్రం 5:15 నుంచి 5:45 మధ్య ప్రాంతంలో వీరభద్ర మంత్రాన్ని వీలైనన్ని సార్లు పఠించినట్లయితే బహిర్గత శత్రువులు, అంతర్గత శత్రువులు అందరూ కూడా సమూలంగా నశించబడతారు. ఎదుటి వాళ్ళు మన మీద ప్రసరింపజేసే దృష్టి బాధల నుంచి కూడా చాలా సులభంగా బయటపడవచ్చు. లేదా ప్రతిరోజు కూడా ఈ వీరభద్ర మంత్రాన్ని 108 లేదా 54 లేదా 21 సార్లు పఠిస్తే వీరభద్రుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అయితే ఈ వీరభద్ర మంత్రానికి సంబంధించి ఒక అపోహ ఉంది. ఆ అపోహ ఏంటంటే, తాంత్రిక సంబంధమైనటువంటి పూజలు చేసేవాళ్ళు మాత్రమే వీరభద్ర మంత్రాన్ని జపించాలనే అపోహ ఉంది. అది కేవలం అపోహ మాత్రమే. ఎవరైనా సరే వీరభద్ర మంత్రాన్ని జపించుకోవచ్చు.
జీవితంలో పిరికితనం ఉన్నవాళ్ళు, మనోధైర్యం తక్కువగా ఉన్నవాళ్ళు, వాళ్ళ భావాలను వ్యక్తపరచలేక లోపలే బాధపడే వాళ్ళు ఎవరైనా సరే వీరభద్ర మంత్రాన్ని జపించుకోవచ్చు. వీరభద్రుడి అనుగ్రహం వల్ల పిరికితనం పటాపంచలైపోతుంది, మనోధైర్యం పెరుగుతుంది. ఏ విషయాన్నైనా ఖచ్చితంగా కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పగల సామర్థ్యాన్ని సిద్ధింపజేసుకోవటానికి ఆధునిక కాలంలో వీరభద్ర మంత్రం అద్భుతంగా ఉపకరిస్తుంది. ఓం వీరభద్రాయ నమః ఈ మంత్రం చదవండి. అద్భుతమైన ధైర్య సాహసాలను ప్రచోదనం చేసుకోండి.